6 ఏళ్ళు అవుతుంది సార్ నాటేసి. అది వెళ్తూనే ఉంది నాకు, వెళ్తూనే ఉంది. రైతు సోదరులకు నమస్తే. ఈరోజు ఒక వినూత్న పంటతో మీ ముందుకు రావడం అయితే జరిగింది. 8 ఎకరాల్లో 6 సంవత్సరాల నుండి కలబందను సాగు చేస్తున్నారు. సో మనతో పాటు ప్రస్తుతానికి రైతు ఉన్నారు. రైతు బుచ్చిరాములు గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు పక్క రైతులంతా వేరే సాగు చేస్తుంటే ఈ రైతు మాత్రం కలబంద ఎందుకు సాగు చేయాలనిపించింది, ఇటు సైడ్ రావడానికి కారణాలు ఏంటి, ఇంత ముందుకు ఎక్కడ చూశాడు, ఇలాంటి వివరాలన్నీ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే కలబందలో ఎలాంటి పనులు ఉంటాయి, మొక్కలు ఎలా నాటుకోవాలి, ఎలా వాటర్ ఇచ్చుకోవాలి, ఇలాంటి సాగు విధానం కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బుచ్చిరాములు గారు నమస్తే అండి. నమస్తే సార్. బుచ్చిరాములు గారు ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత కలిసినాం మనం. బాగానే ఉన్నాం సార్. ఎన్ని ఎకరాల్లో కలబంద సాగు చేస్తున్నావు? 8 ఎకరాలు చేస్తున్నా సార్. ఇప్పుడు ప్రస్తుతానికి 6 ఏళ్ల నుంచి మాత్రం 4 ఎకరాలు చేసిన. అవును. సంవత్సరం కింద ఇంకా 4 ఎకరాలు వేయించిన. 8 ఎకరాలు సాగు చేస్తున్నా సార్. అంటే ఇంత ముందు మనం పాత వీడియో తీసినప్పుడు అది 4 ఎకరాలు ఉంటాయి కదా, అది 4 ఎకరాలు పెద్ద తోట. 6 సంవత్సరాలు అయింది అది పెట్టి. 6 ఏళ్ళు దాటింది సార్. మళ్ళీ 4 ఎకరాలు ఎప్పుడు స్టార్ట్ చేసుకున్నావు? 1 సంవత్సరం అయిపోయింది సార్. 1 సంవత్సరం నుండి మళ్ళీ ఇంకో 4 ఎకరాలు పెంచుకున్నావు. దీంట్లో మొక్కలు దాంట్లో ఉండే తెచ్చావా? అయ్యే మొక్కలు సార్. ఇవి అయ్యే మొక్కలు. ఇగో వేసుకోవాలంటే ఇది రకంగా వేసుకోవాలి. కలబంద అంటే ఇక్కడ పక్క రైతులంతా పత్తి వరి సాగు చేస్తున్నారు. సాగు సైడ్ ఎందుకు రావాలనిపించింది నీకు? మాకు మా అబ్బాయి తెచ్చింది సార్, పెద్ద అబ్బాయి. ఇన్ఫర్మేట్ చేసిండు. అలా దోస్తులంతా కలిసి తెచ్చిర్రు. ఈ కలబంద మంచిగా ఉంటదంట అనగా విన్నాము. 5-6 తెచ్చిర్రు. తెచ్చి నాటి పెట్టినాం సార్. నాటు పెట్టి వాళ్ళు వీకేసారు. మార్కెట్ లేక పీకేయడం జరిగింది. వాళ్ళు వీకేసుకున్నారు. మీరు మాత్రం అలానే ఉంచారు? అట్లే మొండిగా ఉంచుకున్నా నేను. ఇక అంతర పంటలు వేసుకుంటా, ఇక అటు ఇటు తిరిగి ఇక మార్కెట్ దేవాడుకొని. అంటే 4 ఎకరాలు మొదట స్టార్ట్ చేసుకున్నారు. 4 ఎకరాలు దాదాపుగా 6 సంవత్సరాల నుండి మీరు సాగు చేస్తున్నారు. ఈ 6 సంవత్సరాలు వీటిని ఎట్లా మార్కెటింగ్ చేసుకోగలిగారు? నేను తిరిగి అక్కడ జ్యూస్ బండ్లకి అమ్మటం మొదలు పెట్టా సార్. హైదరాబాద్ లో జ్యూస్ బండ్లే మొత్తం రావటం, జ్యూస్ బండ్లు కొంటపోవటం. ఫస్ట్ ఓలో ఒక ఆయన వచ్చిండు, వచ్చి కొంటపోయిండు, తీసుకుపోయిండు కానీ ఇక మళ్ళీ అది కంపెనీ బంద్ అయిందని ఇక రాలే, నాటేపోయింది. ఓన్లీ జ్యూస్ బండ్ల మీద ఆధారపడే సాగు చేస్తున్నారా? సాగు చేస్తారు. చిన్న కంపెనీలు వాళ్ళు చిన్న వాళ్ళు వస్తారు, వాళ్ళు కొంటపోతారు. ఇక మోతాదుగా పెద్ద కొంటపోరు. మొత్తం మీదకి వెళ్ళి వాళ్ళకి సరిపోతుంది. ఇది మళ్ళీ వాళ్ళు దెబ్బతింటారనే ఇది వేయించిన. ఇంకా మళ్ళీ మీ మీద ఆధారపడి జ్యూస్ సెంటర్లు చాలా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు హైదరాబాద్ లో ఏడ కలబంద మట్ట బండి మీద అవపడదంటే నాదే, కానీ నా పేరు మాత్రం చెప్పరు. పేరు చెప్పరు, అడ్రస్ చెప్పరు. ఆ మట్ట మాత్రం నాదే. దాదాపుగా 6 సంవత్సరాలు ఈ ఫీల్డ్ లో ఉన్నారు. సో ఎలాంటి పనులు ఉంటాయి సార్ ఈ కలబందలో? దీంట్లో ఇక ఇప్పుడే సార్ ఇక సంవత్సరం అయింది కదా, ఇది నీళ్లు పెట్టలేదు. నీళ్లు పెట్టకుంటే ఈ మళ్ళా ఇప్పుడు పచ్చబడి తిరిగి వచ్చింది. నీళ్లు పెట్టుంటే ఇప్పటికే ఒక కోతకు వచ్చేసి అప్పుడే ఒక కోత కోసేస్తుంటే నీళ్లు పెట్టలేదు. ఎందుకు? ఇక జర వెనకబడి ఉన్నా సార్. జర డ్రిప్ వేయాలి, మోటార్ దింపాలి, ఇంకా చాలా పని ఉంది కాబట్టి ఆగిపోయినా. ఇది ఇప్పుడు మళ్ళా దసరా వరకల్లా కోత పెడతా సార్. వచ్చింది, కోతకు వస్తుంది ఆల్రెడీ. ఈ వర్షాలకు వస్తుంది. అయితే వీటిని నాటు పెట్టే విధానం ఎలా ఉంటుంది? ఫస్ట్ ఎంత గ్యాప్ లో పెట్టుకోవాలి? ఎడల్పులో కావచ్చు, నిలువులో కావచ్చు? 3 ఫీట్ల ఎడల్పు సార్. ఇగో ఇది బోధకు మధ్యలో 3 ఫీట్ల ఎడల్పు సార్. ఇది పొడుగు సాల్కు 2 ఫీట్ల సార్. ఇక సార్ ఇది ఉంది కదా ఇక్కడ. అవును. ఇక్కడ చూస్తే ఇక్కడ చూపి సార్ ఒకసారి సాల్. ఓకే. బోధకు మధ్య 3 ఫీట్ల ఎడల్పు నేను పెట్టుకుంటున్నా. ఇట్లా చెట్ల మధ్యలో మాత్రం సాలుకు ఒక చెట్టుకు మధ్య 2 ఫీట్లు సార్ అవపడుతుంది కదా సార్. అవును. ఇట్లా నాటుకోవాలి. ఇలా నాటుకుంటే ఒక ఎకరానికి ఎన్ని మొక్కలు పడతాయి? 1 ఎకరానికి ఇలా అయితే ఒక 8,000 వరకు పడతాయి. 8,000 మొక్కలు పెడతాయి. మీరు మొక్కలు ఎక్కడ నుండి తెచ్చుకోవడం జరిగిందండి? ఇంత ఈ 4 ఎకరాలు అంటే తెచ్చారు? ఇది వరకు తెచ్చింది అనంతపూర్ సార్. అనంతపూర్లో తెచ్చారు. ఒక బోకని పట్టుకున్నాము, ఆయన తెప్పించింది సార్. అప్పట్లోనే 2.5 మొక్క తెచ్చిన సార్. 2.5 మొక్క అప్పట్లోనే తెచ్చింది. అప్పట్లో 2.5 మొక్క 50,000 మొక్క తెచ్చిన సార్. అప్పట్లో తక్కువైంది. 4 ఎకరాలకు ఎంత ఖర్చు వచ్చిందండి అప్పుడు మీరు స్టార్ట్ చేసుకోవడానికి? అప్పుడు మొక్కలకే 130
1,30,000 అయినాయి సార్. 1,30,000 అయినాయి. ట్రాన్స్పోర్ట్ తోట ట్రాన్స్పోర్ట్ సార్. దున్నుకం పెంట పోసింది కాకనే. మొత్తం 4 ఎకరాల్లో స్టార్ట్ చేసుకోవాలంటే ఎంత ఖర్చు అయింది మీకు? అప్పట్లో సార్ దున్నుకం అది ఇది కలిసి ఒక 3 లక్షల వరకు వచ్చింది సార్. 4 ఎకరాలకు గాను 3 లక్షలు వచ్చిందా? వచ్చింది సార్. దున్నుకం ఏంది, పెంట పోసుడు, ఇక అంతా చాలా బాగా చేసిన. కోడి పెంట పోపించిన 2 లారీలు బలం కోసం. మళ్ళా పోసేది కాదు కదా, మందులు పెట్టేది కాదు, అందుకు కోడి పెంట పోసిన సార్. అంటే దీనికి మళ్ళీ యూరియా డిఏపి లాంటివి వేస్తే ఏది వేయకూడదు సార్. నేనైతే వేస్తలేను సార్, రోమన్ సంగతి నాకు తెలియదు, నేనైతే వేయను. అది బీడ్ అయిపోయింది, బీట్లోనే పంట తీస్తూనే ఉన్నా. సంవత్సరానికి ఒక 60-70 టన్నులు అమ్ముకుంటా ఇప్పుడైనా. ఈ జ్యూస్ బండ్లకైనా ఒక 4 నుంచి 5 వరకు, 4 రూపాయల నుంచి 5 రూపాయల వరకు అమ్ముకుంటా. ఒక కేజీ ఎకరానికి ఎన్ని టన్నులు వస్తుంది? ఎకరానికి 10 టన్నుల వరకు వస్తుంది. 10 టన్నుల వరకు వస్తుంది పెద్ద తోటలో. సంవత్సరానికి అంటే మీకు 4 ఎకరాలకు దాదాపు 40 టన్నుల దానికి వస్తుంది. 40 టన్నుల వరకు వస్తుంది సార్. అయితే జ్యూస్ బండ్లు ఇక్కడికే వచ్చి మీ కాడ మా దగ్గరికి వాళ్ళు వస్తారు, కోసుకోవాలి. వాళ్ళే కోసుకుంటారా? ఎందుకంటే వాళ్ళకి నచ్చిన మట్ట కోసుకోవాలి. జ్యూస్ మంటలు కదా, ఏది పడితే అది కోసిస్తే వాళ్ళు తీసుకపోదు. కావాలంటే వాళ్ళు కోసుకుని అంటే కూలీలో తీస్తాం, ఎమ్మడి ఉండి కోపించుకోవాలి, మోసుకోవాలి. నేను జోకిస్తా సార్ అంతా. అయితే నీళ్లు ఎన్ని రోజులకు ఒకసారి పెట్టుకోవడం జరుగుతుంది? జర ఎండాకాలం అయితే జర తడి ఆరాంలో 2 సార్లు ఇచ్చాలి సార్. వారానికి ఒక 2 సార్లు పెట్టాలి. 2 సార్లు అయితే 3 సార్లు జర 10 ఆరంగానే పెడతానే ఉంటాను. వానకాలం అయితే అవసరం లేదు, వచ్చిపోయి ఆనలకి ఏం పెట్టేది అవసరం లేదు. ఇది మొత్తం ఆనకే పండిద్దామని చూస్తున్నా. దీన్ని అవును, ఇంతవరకు దీనికి నీళ్లు పెట్టలే. దీనికి ఎంత వస్తుంది ఎట్లా అని దీన్ని కూడా పసినాట్ చేస్తున్నా సార్. మరి దీంట్లో కలుపు నివారణ కోసం ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటావు? ఇక ఇప్పుడు వరకు అయితే ఇగో మొన్న నీళ్ళు మొత్తం ఇసిపెట్టా సార్. ఇసిపెట్టి ఎండాకాలంలో జర గొరస టేపించి గొర్రె తోలిచ్చి గుణక కొట్టి ఉన్న గడ్డి వీకిచ్చి మళ్ళీ గుణక తోలిచ్చిన సార్. మళ్ళీ ఇంకొకసారి గుణక తోలుస్తుంది దీంట్లో. ఇక తోలరాదు, దీంట్లోకి రారాదు మనిషిని. ఇక మొత్తం అడ్డం ఇదంతా పరచకపోతుంది సార్. ఇది గడ్డి కాదు, మొక్కలు మట్టే పరచుకో. ఎద్దుపోతే పుట్ట ఇరిగిపోతుంది సార్. అంటే పక్క మట్టి పిలకలు కూడా వస్తాయి, పీకేయడం జరుగుద్దా? ఎట్లా పీకేసా సార్, ఇప్పుడు వీకిచ్చిన మొత్తం పిలకలు వీకిచ్చి బయట కుప్పలు పోసా సార్. అంటే ఆ పిలక ఉంటే నీకు మట్ట పెద్దగా రాదు, ఇప్పుడు బలంగా రాదు. పిలకలు వీకిచ్చిన, అందుకే పేటకు ఉంది సార్. ఇప్పుడు పేటకు ఉంది. అంటే ఎన్ని రోజులకు ఒకసారి మట్ట కట్ చేస్తుంటారు? రోజు చేస్తారా? ఇప్పుడు కంపెనీకి అయితేనేమో సంవత్సరానికి ఒక్కటే సార్. కంపెనీ దొరికించుకోవాలి వాళ్ళు, సంవత్సరానికి ఒక్కసారి. ఇక వీళ్ళు అయితే రోజు కోసుకపోతేనే ఉంటారు. ముందలా కోసుకుంటూ పోతారు, పెద్ద మట్ట కోసుకుంటారు, బుడ్డ మట్ట తీసి పెడతారు, మళ్ళీ వెనకంగా కోసుకుంటూ పోతూనే ఉంటారు. వాళ్ళు వరుస పెట్టి కోసేది కాదు కదా, ఏది పెద్ద మట్ట ఉంటే అది కోసుకుంటారు. ఎకరాల్లో 6 సంవత్సరాల నుండి సాగు చేస్తున్నావు. అంత ముందుకు నువ్వు అనంతపురంలో మొక్కలు తేవడం జరిగింది. దాదాపు 6 సంవత్సరాల నుండి సాగు చేస్తున్నావు కాబట్టి నువ్వు మొక్కలే ఉన్నా ఇంకెవరికైనా అమ్మినావా? అమ్మినా సార్. ఎట్లా మీరు? నేను అప్పట్లోనే ఇక 2.5 మొక్కలు అప్పుడు అప్పట్లో నేను కూడా అమ్మినా సార్. ఇక్కడ ఒకటి ఉన్నది సార్, అక్కడ ఇది కేరళ అవతల మన బార్డర్ కాదు, వేరే బార్డర్. అక్కడ 3 లక్షలు పంపించిన సార్. 3 లక్షల మొక్కలు పంపించిన కరోనా టైంలో సార్. అయితే చాలా మంది ఈ అలోవెరా సాగు చేయడానికి ఇంట్రెస్ట్ గా ఉన్నారు, కానీ వీటిని మళ్ళీ ఎట్లా అమ్ముకోవాలి, ఎట్లా మార్కెటింగ్ చేసుకోవాలి, ఇది పెద్ద వాళ్ళకి సమస్యగా మారింది. అంటే ఎవరికి తెలియట్లేదు. కంపెనీ వాళ్ళు కొంతమంది కొనుక్కెళ్తా అంటున్నారు, కొంతమంది కొనుక్కెళ్ళరు అంటున్నారు. సో ఇది పండించిన తర్వాత మళ్ళీ ఏమైనా నష్టపోతామా అని చెప్పేసి చాలా మంది రైతులు ఒక ఆలోచనలో ఉన్నారు. వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు మీరు అసలు? అదే సార్, ఎవ్వరైనా కంపెనీ వాళ్ళు మాత్రం చాలా మోసగారు. ఎవరైనా కావాలంటే నా దగ్గర కలమందం ఉంటది, ఎప్పటికి ఉంటది. మొక్కలు కాదు, మట్టే ఉంటది. ఆయన ఎవ్వరో నా దగ్గరికి దోలేది. నేను మాత్రం రైతుని ఓని మోసం చెయ్యను. వాడు ఎట్లా మాట్లాడతాడు, ఎట్లా పేమెంట్ ఇస్తాడు, వాడు ఎట్లా కొంటట్టుంటే పెట్టుకోవాలి, బాండ్ తీసుకోవాలి, పెట్టుకోవాలి. కొనేటట్టుంటేనే పెట్టుకోవాలి. వాళ్ళు 5 రూపాయలకు మొక్క అంటారు, ఇస్తారు, చేతులు ఎత్తేస్తారు. అది మొక్కలు ఇస్తారు, మేమే కంపెనీ అంటారు, మాదే అంటారు, అన్ని చెప్తారు. మా దగ్గర ఉన్నది, నా అడ్రస్ కూడా ఉంటది కదా, ఎన్ని టన్నులు కావాలో అడుగురి, నేను ఆ రేటు నేను మాట్లాడతా, నేను ఇస్తా. పైసలు ఎట్లా కడతాడు, ఏం చేస్తాడు అనేది నేను చూస్తా.
మొక్కలు కావాలంటే ఏమైనా తెచ్చుకోరి కానీ కొనే వాళ్ళు ఉంటేనే పెట్టాలి సార్. నేను మాత్రం 3 రూపాయలకు ఒక మొక్క అమ్ముతా, పీకిస్తాం అంతే. ట్రాన్స్పోర్ట్ గిన్స్పోర్ట్స్ అంతా అలాగే ఉంటుంది. మార్కెటింగ్ మాత్రం నీకు బాధ్యత లేదు అంటే? మార్కెట్ మాత్రం నేను చూపించలేదు సార్, పెట్టకూడదు కూడా. ఎందుకంటే మోసం చేయొద్దు కదా. అవును, రైతులే మోసం చేస్తారు. రైతునే మోసం చేస్తే ఉన్నదేముంది. ఇప్పటికే చాలా మంది దళారులు రైతుల్ని మోసం చేస్తారు, చాలా మోసం చేస్తారు. ఇక నేను కూడా అంటే మోసం చేస్తే ఎట్టుంటా సార్. వాళ్ళు ఏదన్నా పంట పెట్టుకొని పడతారు కానీ మొత్తం పెట్టినట్టు ఇది ఏడ పడతాడు కొనేది కాదు, ఎవడు పడతాడు తలకాయలు పట్టుకొని అంత వీకేసుకోవాల్సి వస్తుంది. ఎందుకు ఇంకో 4 ఎకరాలు ధైర్యం చేసి పెట్టావు? నాకు కస్టమర్లు ఉన్నారు సార్, నాకు ఇట్లా వస్తారు, డైలీ వస్తుంటారు, నా కోసమే ఉన్నారు వాళ్ళు. నేను బంద్ చేస్తే అలా కాగమవుతారు. కొంతమంది ప్రాసెసింగ్ సెంటర్లు అంటే ఈ మట్టలు ఏవైతే ఉంటాయో ఈ మట్టల్ని వాళ్ళు ప్రాసెసింగ్ చేసి దీన్ని ఫోడర్ గా మార్చి అంటే కొన్ని బై ప్రొడక్ట్స్ దీంతో సబ్బులు తయారు చేయడము, ఇంకా ఫోడర్ తయారు చేయడము, దీన్ని ఒక బ్రాండ్ లాగా మార్చుకొని అమ్ముకోగలుగుతున్నారు కొంతమంది రైతులు అయితే. మిషన్లు కావాలి, జర అది ఒక ఆటోలు కావాలి, మంది కావాలి, జర పెట్టుబడి 1 కోటి రూపాయలకి ఎక్కువ ఉంటుంది సార్ పెట్టుబడి. అవునా? కోట్ల మీద ఉంటుంది. ఆలోచన చేశారా మీరు అటు సైడ్? అన్ని చేసినాం సార్ మేము, అంత పెట్టుబడులు, మేము చాలా పేదోళ్ళము. అన్ని ఇంత పెట్టిన నేను ఇన్ని ఆలోచన ఎందుకు చేయను సార్, అన్ని చేసిన డబ్బు పెట్టలేము మేము. మార్కెటింగ్ దేలాడుకోవాలి, జ్యూస్ జల్లు తీస్తే బయటికి పంపించేంత ధైర్యం కావాలి. బయట దేశాలకు పంపాలి, ఇక్కడ కాదు. బయట దేశాలు పరిచయాలు లేవు, కంపెనీలు పరిచయాలు లేవు సార్ బయట దేశాలు. మేమేం చేయగలుగుతాం? పెద్ద పెద్దోళ్ళు అమెరికా కూడా వచ్చిపోయాడు 2 ఏళ్ల కింద వీడికి, కంపెనీ వాడే వచ్చిపోయాడు. తండ్రి కొడుకులు వచ్చారు 2 చూసిపోయారు. మరి దానికి ఏం చేస్తాం మనం? వేరే తోటల్లో దీన్ని అంతర్ పంటగా సాగు చేయొచ్చా? వేరే తోటలలో నీడ వారవద్దు సార్. ఉదాహరణకు నిమ్మ, బతాయి ఇలాంటివి ఉంటాయి, మామిడి, ఈ తోటలలో అంతర్ పంటగా ఇవి సాగు చేయొచ్చా? నీడ వారిపోతుంది సార్, మట్ట పెరగదు. అంటే వాటి వీటి మీద పడితే మట్ట పెరగదు సార్, నీడ వారుతుంది, మట్ట పెరగదు. దీనికి ఏమైనా సపరేట్ ఉండాలి. ఇప్పుడు నీడని వారకాలంటే 2 సార్లు 3 సార్లు వస్తాయి, అవి అందది పొందయి అంతా ఎట్లాగో. ఇప్పుడు 3 ఫీట్ల గ్యాప్ ఉంది కదా బోదెకి మధ్య, ఏమైనా తీగ జాతి మొక్కలు పెట్టుకోవచ్చా? కూరగాయలు లాంటివి పెట్టుకోవచ్చు, దానివల్ల పెద్ద ఇబ్బంది ఏం ఇబ్బంది లేదు. కూరగాయలు పెట్టుకోవచ్చు, గొర్రెలు మేపుకోవచ్చు, ఈ సీతారాం పడకుండా గొర్రెలు మేపుకోవచ్చు. ఈ పంటను స్టార్ట్ చేసుకోవడానికి 3 ఎకరాలు ఖర్చు వచ్చిందని చెప్తున్నారు. మీ 3 లక్షల ఖర్చు ఎన్ని సంవత్సరాల్లో వచ్చాయండి? ఒక 2 సంవత్సరాలు. 2 సంవత్సరాల్లో మీరు పెట్టిన 2 సంవత్సరాల లోపల వెళ్ళిపోయింది సార్. ఇంత 2 సంవత్సరాలు వెళ్ళిపోయి మా కష్టం జరంతా ఎంతో మిగులుతుంది. మా పెట్టుబడి వెళ్ళాక మా భోజనం వెళ్ళింది అనుకో. అంత పెద్దగా ఆశ పడలేదు సార్ నేను. మరి ఏదో పండియాలన్నా పండియాలి అంతే. 4 ఎకరాల్లో ఉన్న పంట ఏదైతే ఉంటుందో దాంట్లో ఉన్న మొక్కలు ఏదైతే ఉంటాయో ఆ మొక్కలే తీసుకొచ్చి మళ్ళీ కొత్త పంట వేసుకోవడం జరిగిందా? అయ్యే మొక్కలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టా సార్. ఖర్చు లేదు, ఇక కొనుక్కొచ్చే ఖర్చు లేదు. మొక్కలు ఫ్రీగా వచ్చాయి. మొక్కలు ఫ్రీగా వచ్చాయి. ఈడు దీన్నే కాబట్టి ట్రాన్స్పోర్ట్ లేదు, కూలీలో పెట్టి ఇట్లనే 1 లక్ష రూపాయలు వచ్చింది. అంటే కూలీలకు సార్. అలా వీక రావాలా, ఇలా వన్ చేసుకోవాలి, ఇలా మళ్ళీ నాటు పెట్టాలి, మళ్ళీ వీక రావాలి. 1 లక్ష రూపాయల ఖర్చు వచ్చింది. అట్ట కూడా ముచ్చిరావులు గారు, కలమంద సాగు ఎలాంటి భూములలో బాగుంటుంది సార్? గల్చు, దుబ్బలు మంచిగా ఉంటుంది సార్. ఉసుక నేలలు, ఉసుక దుబ్బలు మంచిగా ఉంటుంది. కానీ నీళ్లు ఉండాలి, నీళ్లు డ్రిప్ ద్వారా ఇడిస్తే మంచిది సార్. పారబెడితే మాత్రం బండ అయినట్టు అయ్యి ఇదంతా గడ్డి వారి బండ అవుతుంది సార్. పారబెట్టొద్దు అంటారు. పారబెట్టొద్దు. డ్రిప్ ద్వారా అయితే చెట్టు మొదట్లో పోస్తుంది, అది బోధ మీద పోస్తుంది. జర అంతగానం కాదు సార్ ఇది. అది అంటే దీనికి మంచింగ్ పేపర్ వేసుకుంటే ఈ గడ్డి సమస్య తగ్గుద్ది కదా? మంచింగ్ పేపర్ ఎన్ని రోజులు ఉంటుంది సార్? ఎన్ని రోజులు వేస్తాం? అది ఒక 6 నెలల సంవత్సరం లోపలనే వెళ్ళిపోతే కిందికి వెళ్ళి పిలకలు వస్తే అది దాన్ని వేస్తుంది, ఊకనే పలిపోతుంది. ఇది ఎన్ని రోజుల పంట అండి? అసలు ఎంత దీని కాల పరిమితి? దీనికి అది
6 ఏళ్ళు అవుతుంది సార్ నాటేసి. అది వెళ్తూనే ఉంది నాకు, వెళ్తూనే ఉంది. ఒకసారి మొక్కలు పెడితే చాలు. నేను పిలకలు అమ్ముకుంటున్నా ఇంతో అంతో, సంవత్సరానికి అటు ఇటు అవి కూడా అమ్ముకుంటా సార్. భోజనం మందం వెళ్తాయి అవి కూడా. అది 3 రూపాయలకు పిలికే అమ్ముతా, పోతే పోనీ కానీ నేను అమ్మేది మాత్రం అంతే. తీసుకొస్తుంటాయి జబ్బు నేను మందులు కొట్టలే, ఏదైతే చేయలే సార్. జబ్బులు ఏమి ఉండదు. జర ఒరుపు అయితే ఏమైంది అంటే చుక్కలు వస్తాయి అది మట్టల మీద. మట్టల మీద కొసకి ఎక్కువ వస్తాయి. ఒక మట్ట ఎంత ఎంత వెయిట్ వస్తుంది అసలు? ఇప్పుడు దీంట్లో సార్, దీంట్లో 1 కిలో అయితే సార్, ఒక మట్ట 1 కిలో అవుతుంది. ఇంకా 2 నెలలకు వచ్చి చూడురి, 1 మట్ట 1 కిలో అవుతుంది. దీంట్లో ఇది కొత్తది కదా, 1 కిలో అవుతాయి. అక్కడ మాత్రం 1/2 కిలో అవుతాయి. ఎందుకంటే అది బీడు పడిపోయింది కదా, అది మాత్రం 1/2 కిలో అవుతుంది. అంటే ఫస్ట్ మీరు పెట్టుకున్నాక ఎన్ని రోజులకు స్టార్ట్ అయ్యింది ఈ దిగుబడి అన్నది? సంవత్సరం తర్వాత కోసుకోవచ్చా? ఈ నీళ్లు ఉంటే ఇప్పటికే ఇది 6 నెలలకే జ్యూస్ బండ్లకు పంపిద్ది, కానీ నీళ్లు లేక కంపెనీకి అయితే సంవత్సరం సార్. జ్యూస్ బాగా వెళ్ళాలి వాళ్ళకు. మరి జ్యూస్ బాగా వెళ్ళాలి, పౌడర్ తీస్తారు కొన్ని. ఈ ఒకటేసారి వేస్తే ఒకటేసారి పౌడరే వస్తుంది సార్ ఏకంగా. తీసుకుంటా ఉంటున్నారు కదా ఇక్కడ సార్ బయట. అంటే బైబ్యాక్ అంటే మేమే మొక్కలు ఇస్తాం, మళ్ళీ మేమే కొనుక్కోపోతాం మీ దగ్గర. అదే ఇప్పుడు వాళ్ళు ఏమంటారు అంటే, అదే నేను చెప్పేది. ఇప్పుడు కూడా ఇస్తామంటారు, మొక్కలు 5 రూపాయలకు మొక్క అంటారు, వాళ్ళు నాటేస్తారు, డబ్బులు వేసుకుని బయటపడతారు. అయితే వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు నా దగ్గర ఉందిగా నేను ఇవ్వలే, నేను మొక్కలు ఇవ్వలే, నేను కొనను అంటారు సాఫ్. అది నేను చెప్తున్నా సార్, నేను కొనను అది నేను కొనను, నేను ఇవ్వలే మొక్కలు, నేను కొనను. ఎందుకంటే వాడు బయటపడుతుంది. అటువంటి మోసాలు మాత్రం ఉన్నాయి సార్. అంటే సంవత్సరం తర్వాత ఇది దిగుబడి స్టార్ట్ అవుతుంది. సో సంవత్సరానికి అంటే రోజుకోసారి తెంపుకోవడమేనా డైలీ? ఈ జ్యూస్ బండ్లకి అయితే రోజు కూడా తెంపిస్తూనే ఉండదు సార్. కంపెనీ మాత్రం ఒక్కసారి తెంపుతుంది. కంపెనీకి మాత్రం ఒకసారి, కానీ కంపెనీలు లేవు నా దగ్గరికి, వస్తలేరు. ఇక లేనిది వస్తున్నాయి అని చెప్పేది వాళ్ళు పోయి కొట్టుకొని తిరిగి వస్తారు. గట్టిన ఆన్లైన్లో గిట్ట కొట్టుకొని చూస్తే వాళ్ళు చూసుకొని పోవాల్సిందే. కానీ ఆడ ఫలానికి ఆడ కంపెనీ ఉందంటే అది బంద్ అయిపోయినాటికి మనం చెప్పుడు ఎక్కడి సారిగా. దాదాపు మునుగోడు ప్రాంతం అంటే సిటీకి దాదాపు చాలా దూరం ఉంటుంది. ఇది మారుమూల ప్రాంతం, మొత్తం విలేజ్ లెక్క ఉంటాయి. విలేజే సార్. ఈ ఏరియాలో ఈ సాగు ధైర్యంగా సాగు చేస్తూ మళ్ళీ దీన్ని మార్కెటింగ్ చేసుకుంటున్నాం అంటే గ్రేట్ అనే చెప్పుకోవచ్చు. నేను చాలా కష్టపడి చేసుకుంటున్నా సార్ మార్కెట్ కోసం. చాలా మంది కూడా ఎక్కిరిచ్చారు, పిచ్చి బుగ్గడు ఈడో పిచ్చోడు, పిచ్చి పంటకి ఇక్కడ దొరికేది ఆగుల పొట్టి వీక్కపోతే వాళ్ళు వస్తారు. మొన్న ఒకడు వచ్చిండు ఆగుల పొట్టి వీక్కుంటాడు, చెట్లకు కావాలన్నాడు. 2 రూపాయల కిలో అన్నాడు. నాకు కుత్తకపోతేంది రా నాయన, ఉంటే పో అన్నాడు. ఆగుల పొట్టి చెట్లు వీక్కపోయి అమ్ముకుంటాడు వాడు. గసంటోళ్ళు ఇప్పుడు వీళ్ళకు ఈ వెట్టిస్తాము నేను కొంటాము అనేది. 2 రూపాయలకు కిలో అంటే ఏమో సార్. చెట్టు వీక్కపోయి 2 రూపాయల కోటి, ఆడు 5 రూపాయలకు అమ్ముకున్నాడు. 3 రూపాయలు మిలిగాయి ఒక చెట్టు అయినా కిలో అయినా చూడ. అట్లుంటారు సార్ వీళ్ళు. అంటే నమ్మొద్దు అంటారు. నమ్మొద్దు. ఏదైనా చూస్తే ఫస్ట్ మార్కెటింగ్ చూసుకున్న తర్వాత నా దగ్గర ఉంటది, నా ఫోన్ నెంబర్ ఇది, మీరు మాట్లాడలేరు. నేను చెప్తున్నా, మీరు ఆ టకాంచి మాట్లాడలేరు, నేను మాట్లాడగలుగుతా. అది మీకు తెలుసు కదా సాగు విధానం. ఎట్టిస్తావు, ఎట్లా కొంటావు? నువ్వు ఇవ్వకుంటే మాత్రం నువ్వు కొనలేవా? ఎన్ని ఎకరాలు, నీకు ఎన్ని టన్నులు కావాలి, సంవత్సరానికి ఎన్ని టన్నులు తీసుకుంటావు అని అడగగలుగుతా సార్. నీకు ఎంత పెద్ద కంపెనీ, నీకు సంవత్సరానికి 800 టన్నులు గుంచుతుంది నీకు. అలోవెరా సాగులో కోట్లు సంపాదించామని చెప్తున్నారు, సంపాదించుకోవచ్చు అసలు? అది సార్, నేను ఇంత కష్టపడి నాకంటే ఎక్కువ రేట్ అమ్ముతాడు ఒకడు కూడా లేడు. నేను చెప్తున్నా, ఈ చెప్పటము ఈ తెల్లంగా పుల్లంగా వాళ్ళు చదువుకొని నేను వంతు చేయించుకుంటా, నేను వండించుకుంటున్నా అంటే కాదు. అది ఏదో కోట్లు ఎక్కడికి వెళ్ళి సంపాదిస్తారు సార్. ఎన్ని కోట్లు సంపాదిస్తారు, ఎన్ని ఎకరాలు పెడితే ఎన్ని టన్నులు వెళ్తుంది, ఎకరానికి ఎన్ని టన్నులు వెళ్తుంది. అది చెప్పటం తప్పు, అది రైతులను మోసం చేయటం. అయ్యో అంత వస్తుందంట, ఎది పంట అది అని ఎగబడి పెట్టగలుగుతారు, ఆగమవుతారు. 10 ఎకరాలు పెట్టి, నేను 10 ఎకరాలు పెట్టినా సార్, నేను ఎన్ని కోట్లు సంపాదించాలి చెప్పు సార్.
అన్ని ఎకరాలు పెట్టిన వాళ్ళు కోస్తందుకే సరిపోదు. ఒక కంపెనీకి సంవత్సరానికి పెద్ద కంపెనీ ఒక 500 టన్నులు నవ్వలేదు సార్. రోజు 10 టన్నులు సార్, రోజు 10 టన్నులు నవ్వలేదు ఉంటుంది. అయితే నెలంతా నడపరాదు, అది సంవత్సరం అంతా నడపరు. ఒక 6 నెలలు 3 నెలలు నడుపుతారు, కత్తి మీద ఏరియా చేసుకుంటారు. ఆడైనా నడపలేరు. ఇక ఎన్ని కోట్లు సంపాదిస్తారు, ఎన్ని కంపెనీలకు పెట్టాలి సార్? అదంతా అబద్ధం, అది మాత్రం అబద్ధం సార్. బుచ్చిరాములు గారు, ఫైనల్ గా చివరిగా చెప్పండి, అంటే కొత్తగా ఈ కలమంద సాగు సైడ్ రావాలనుకునే వారికి నువ్వేం చెప్పదలుచుకున్నావు చివరిగా? కొత్తగా ఏం లేదు సార్, ఇది మార్కెట్ మాత్రం మంచిగా చూసుకోవాలి సార్. మొట్టమొదలు ఒక ఎకరం వేసుకోవాలి, నష్టపోవద్దు. ఆ ఎకరం వేసుకుంటే ఏమో ఎడ్లకు బీడీసి పెట్టుకున్నాం అనుకో, దాన్ని వేసుకొని మార్కెట్ దేవాడుకోవాలి. నువ్వు కావాలంటే అన్ని మొక్కలు ఉంటాయి, నాటేసుకోవాలి, పెరుగుతూ ఉంటాయి. రైట్ అండి, థ్యాంక్ యూ సార్. అయితే మొత్తంగా ఈ కలమంద సాగు ఏదైతుందో చాలా మంది రైతులు ఇంట్రెస్ట్గా ఉన్నారు. అంటే కలమంద సాగులో చాలా లాభాలు పొందొచ్చు, ఒకసారి పెట్టుబడి పెడితే దాంట్లో నష్టాలు ఉండవు, లాభాలే ఉంటాయని చెప్పేసి చాలా వీడియోలలో చూస్తూ ఉంటాం. కానీ రైతులకు ఎక్కడ కూడా ఈ కలమంద సాగు సైడ్ ఎవరైనా వస్తే ముందుగా మార్కెటింగ్ చూసుకోవాలని చెప్పేసి ఇక్కడ రైతు బుచ్చిరాములు చెప్తున్నారు. తను దాదాపుగా 6 సంవత్సరాలుగా ఈ కలమంద సాగు చేస్తున్నాడు. మొదటగా 4 ఎకరాల్లో సాగు చేశాడు. 4 ఎకరాల్లో సాగు చేసేటప్పుడు తను మొక్కలు అనంతపురంలో కొనుక్కొచ్చానని చెప్తున్నారు. మొక్కలు నాటుకునేటప్పుడు కూడా ఈ బోదెకి మధ్య 3 ఫీట్లు ఉండేలాగా చూసుకోవాలని చెప్తున్నారు. సో బోదెకి 3 ఫీట్లు, ఈ సాలు ఏదైతే ఉంటుందో ఈ సాలుకి మధ్య ఈ చెట్టు ఉంది కదా, ఈ చెట్టుకు మధ్య 2 ఫీట్ల సైజులో ఈ మొక్కల్ని నాటుకోవాలని చెప్తున్నారు. ఇలా నాటుకుంటే వాటర్ కూడా మంచిగా తీసుకుంటుంది, చెట్టు ఎదుగుదల బాగుంటుంది. ఒకవేళ చెట్టు ఎదిగినా కూడా ఒక చెట్టుకు ఇంకో చెట్టుకు జాయింట్ కాకుండా మంచి గ్రోతింగ్ వస్తుంది. మట్ట సైజులో కూడా మంచి వెయిట్ రావడానికి అవకాశం ఉందని చెప్పేసి బుచ్చిరాములు చెప్తున్నారు. ఎవరైనా ఇటు సైడ్ రావాలనుకుంటే మీకు ఎగ్జాంపుల్కి ఒక 5 ఎకరాలు ఉంటే దాంట్లో 1 ఎకరం మాత్రమే సాగు చేసుకోవాలని చెప్తున్నారు. 1 ఎకరం సాగు చేసుకున్న తర్వాత ఇది మార్కెటింగ్ ఎలా చేసుకుంటున్నావు, సో దానికి ఎంత పెట్టుబడి వచ్చింది, మార్కెటింగ్ ఎక్కడ చేసుకోవాలి, కంపెనీ వాళ్ళు ఉన్నారా లేరా, ఇవన్నీ రీసెర్చ్ చేయాలి. అంటే ఇవన్నీ ఎట్లా అమ్ముకోగలుగుతావు, ఇవన్నీ తెలుసుకున్న తర్వాతనే ఈ ఎకరాన్ని ఇంకో కొద్దిగా పెంచుకొని మీరు అవసరమైతే ఇంకా 5 ఎకరాలు చేసుకున్నా పర్లేదని చెప్పేసి బుచ్చిరాములు చెప్తున్నాను. అలా కాకుండా 5 ఎకరాలు ఒకటేసారి పెట్టి ఇదంతా పంట వచ్చిన తర్వాత ఇది అమ్ముకోలేకపోవడం, సో ఎవరు కొనకపోవడం, వేరే వాళ్ళ మీద ఆధారపడితే వాళ్ళు తీసుకపోలేకపోవడం, ఇవన్నీ చేస్తే మీరు లాస్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పేసి బుచ్చిరాములు చెప్తున్నారు. ఎవరైనా కలమంద మొక్కలు కావాలంటే బుచ్చిరాములు గారికి దగ్గర రెడీగా ఉన్నాయి, వాళ్ళ కాడ తీసుకెళ్ళొచ్చు. దాని రేటు, దానికి సంబంధించిన వివరాలు బుచ్చిరాములు చెప్తారు. తన కాంటాక్ట్ నెంబర్ మన స్క్రీన్ మీద ఇస్తాము, ఎవరైనా కావాలనుకుంటే తనకు కాంటాక్ట్ కావచ్చు. కలమంద సాగు సైడు సలహాలు సూచనలు కూడా తను ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. థ్యాంక్ యూ.